హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైక్ బాగా పాలిసెట్కి ట్రిపుల్ ఐటీకి బాగా చదువుతున్నాను అనుకుంటున్నాను. అండ్ సో ఇవాళ వీడియో ఏంటంటే పాలిసెట్కి ట్రిపుల్ ఐటీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలామంది అడిగారు. సో ఇప్పుడు ఏ ఎగ్జామ్కైనా మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు పాలిటెక్నిక్ అనుకోండి, 120 మార్క్స్లో మ్యాథ్స్ వెయిటేజ్ చాలా ఎక్కువ. 50 40 30 లైక్ మ్యాథ్స్ వెయిటేజ్ ఏమో 50, ఫిజిక్స్ ఏమో 40, కెమిస్ట్రీ ఏమో 30. సో టోటల్ 120 సరిపోయింది కదా. సో మ్యాథ్స్ మీరు బాగా చేసినట్టయితే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. సో మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ కెమిస్ట్రీ అనుకోండి, మీకు చూస్తే పెట్టేసేలా వస్తాయి. సో మీరు పెట్టేసేలా బిట్స్ వస్తాయి. సో టెక్స్ట్ బుక్ ఒకసారి బాగా చదువుకుంటే ఈజీ అయిపోతుంది. అండ్ మ్యాథ్స్కి వస్తే ప్రాక్టీస్ చేయాలి. లైక్ మీరు ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ ఇస్తే దాన్ని డిస్క్రిప్టివ్గా సాల్వ్ చేశారు కదా. లైక్ పెద్ద అంటే చాలా టైం తీసుకొని 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అని చేశారు కదా. సో ఇది అలా కాదు, టైం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలిగితే అన్ని క్వశ్చన్స్ చేయాలి. సో స్పీడ్ ఇంపార్టెంట్. స్పీడ్ రావాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్స్ వస్తాయి. సో నేను నెట్లో చాలా వెతికాను ఏ మోడల్ పేపర్స్ ఏమి ఉన్నాయా లేవా అంటే కొన్ని సెట్ ఆఫ్ మోడల్ పేపర్స్ దొరికాయి. అవి ఎలా ఉన్నాయంటే ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి. దాని కింద ఆ చాప్టర్ నుంచి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి కింద వాడి ఆన్సర్స్ ఉన్నాయి, అంటే కీ ఉంది. సో మీరు అవి ప్రతి చాప్టర్ పాయింట్స్ చదువుకొని 50 క్వశ్చన్స్ సాల్వ్ చాలా ఈజీ. 50 క్వశ్చన్స్ అంటే అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, లైక్ చిన్న చిన్న ఫార్ములాస్ డైరెక్ట్గా వచ్చినవి ఉన్నాయి, అలాంటివి వస్తాయి. సో ఆ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఆ కీ చెక్ చేసుకుని ఎన్ని వచ్చాయో చూసుకొని రాంగ్ వచ్చినవన్నీ మళ్ళీ చదువుకొని మళ్ళీ కరెక్ట్ అయ్యేలా చేసి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళండి. అలా చాప్టర్ వైజ్ ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు మ్యాథ్స్ అంటే కంప్లీట్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ముందు మ్యాథ్స్ ఆగొట్టేయండి. సో ఇవాళ నేను ఒక శాంపుల్గా ఒక 2-3 పీడిఎఫ్స్ చూపిస్తాను, ఎలా ఉన్నాయో అంటే ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అవన్నీ ఎలా ఉంటాయని చూపిస్తాను. దాని తర్వాత కిందన డిస్క్రిప్షన్లోని అండ్ పోస్ట్లోని లింక్ పెడతాను, పీడిఎఫ్ లింక్ అని డౌన్లోడ్ చేసి అన్ని నా దాంట్లో సేవ్ చేశాను. అంటే మీకు మళ్ళీ కష్టం అవుతుంది కదా వెతకడానికి అన్ని. సో డౌన్లోడ్ చేసి నా డ్రైవ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ అనేది మీకు అవైలబిలిటీ ఇచ్చాను. సో మీరు చూసి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. అండ్ కిందన అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. మీరు ఒక సాల్వ్ చేసినప్పుడు ఏం క్వశ్చన్ రాలేదనుకోండి, ముందు యూట్యూబ్లో చూడండి, తర్వాత ఎక్కడైనా ఇంటర్నెట్ సోర్సెస్లో చూడండి. అప్పటికి రాలేదంటే ఆ గ్రూప్లో క్వశ్చన్ నెంబర్ పెడితే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారు. ఎవరు చెప్పకపోతే నేను చూస్తే ఒకళ్ళు నేను చెప్తాను. సో అంటే మనం హెల్ప్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు రాలేదు ఒక క్వశ్చన్, వేరే వాళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళు చెప్తారు కదా మీకు. సో వాడికి వస్తుంది, మీకు వస్తుంది. సో అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి అనేసి ఈ గ్రూపు. సో గ్రూప్లో ఓన్లీ యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది. ఏమైనా అన్యూస్ఫుల్ కంటెంట్ చేస్తే వాళ్ళు రిమూవ్ చేస్తాను. సో అలాగా ఇప్పుడు శాంపుల్ పేపర్స్ చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. తర్వాత అలా మ్యాథ్స్ కంప్లీట్ చేయండి. మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ పెడతాను. ముందు ప్రజెంట్ మ్యాథ్స్ చేయండి, ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ అదే కదా, స్కోరింగ్ అదే కదా. సో స్కోర్ పోకూడదు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో మోడల్ పేపర్స్ ఉంటాయి, మోడల్ పేపర్స్ చేయండి. రోజుకు మోడల్ పేపర్ ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే సిమిలర్ మోడల్సే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. మా అయితే నెంబర్స్ మారుస్తారు అంతే. సో రోజుకు మోడల్ పేపర్ ఖచ్చితంగా చేయండి. అండ్ ఇంకా ఎవరైనా అప్లై చేయాలనుకుని ఇంకా చేయలేకపోతే లాస్ట్ డేట్ 18, సో బేగా చేసుకోండి. అండ్ ఇవి మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఫిజిక్స్ బయాలజీ మీద పెడతాను. సో ఇవి పాలిటెక్నిక్కి ఇంపార్టెంటే, ఏపీఆర్జేసీకి ఇంపార్టెంటే. సో ఏ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు కూడా ఇవి చదువుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇద్దరికీ యూజ్ అవుతుంది. అండ్ తర్వాత కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ కూడా పెడతాను. సో సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే యూస్ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. సో మళ్ళీ మిస్ అవ్వకుండా బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మళ్ళీ మిస్ అయిపోతుంది వీడియో. సో ఇలా ఉంటుంది ఫస్ట్ రియల్ నెంబర్స్ అని. సో వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళే కొద్దీ అందులో మెయిన్ పాయింట్స్ అన్నీ ఉంటాయి, లైక్ డివిజన్ లెమ్మా అని, ఫార్ములాస్ కానీ, ఇలా రూట్ పి అని, రూట్ ఎన్ అని, సంథింగ్ ఇలా ఫార్ములాస్ కీ పాయింట్స్ అన్నీ ఉంటాయి. సో లాగరిథం యొక్క రూల్స్. సో అలా ఉన్న తర్వాత మీకు బేసిక్ ఐడియా వచ్చేస్తుంది చాప్టర్ దేని గురించి అని. అండ్ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, లైక్ అంటే ఆ కాన్సెప్ట్స్ మీద డైరెక్ట్గా కానీ లేకపోతే కొంచెం లాజిక్ ఉపయోగించి చేయాల్సినవి కానీ ఇలా ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ సింపుల్గానే ఉంటాయి. మీరు ఇలా సాల్వ్ చేసుకుని చూసారు అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. సో ఇవి చేస్తే మీకు చాప్టర్ మీద కంప్లీట్గా ఐడియా వచ్చేస్తుంది. సో అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి ఇలా మొత్తం అన్ని చూసిన తర్వాత. అండ్ చూడండి, ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగాడు, సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అడిగాడు, కోప్రామ్స్ గురించి మాట్లాడాడు, రూట్స్ గురించి మాట్లాడాడు,
లాగిథం ప్రాపర్టీస్ ఇచ్చాడు, ఈక్వేషన్స్ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ కూడా అడిగాడు. చూసారా ఇవి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నాయి, అంటే మొత్తం అన్నీ టచ్ చేస్తాడు. సో ఇవి బాగా చూసారు. 50 సమ్స్ అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసిన కరెక్ట్గా చూసుకోవాలంటే ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. కీ అన్ని చూసుకుంటారు. కీ అన్ని చూసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎవరైనా అడగడం కానీ లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయడం కానీ చూస్తారు. అందుకే రాకపోతే అప్పుడు కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో క్వశ్చన్ అదే ఫోటో పెడితే క్వశ్చన్ ఎవరికైనా వస్తే ఆన్సర్ పెడతారు. సో అలా ప్రతి చాప్టర్కి ఉంటుంది. సో ఒక చాప్టర్ చదివి దానిలో 50 క్వశ్చన్స్ సాల్వ్ చేశారంటే మ్యాక్సిమం మీకు మొత్తం ఐడియా వస్తుంది ఆ చాప్టర్ మీద. సో అలా అన్ని చాప్టర్స్ చేస్తే ఇంకా అదే ప్రిపరేషన్. వీటితో పాటు మోడల్ పేపర్స్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా అంతకుమించి పెద్దగా చదవాల్సిన అవసరం ఏం లేదు. కానీ జాగ్రత్త చేసుకోవాలి, ఫాస్ట్గా కూడా చేయాలి. సో ఫాస్ట్ కూడా చూసుకోండి. And please share the video, like the video, and subscribe to the channel.